నా IELTS జర్నీ 4.5 బ్యాండ్స్ నుంచి 7 బ్యాండ్స్ విత్ ఇన్ జస్ట్ ఎ వీక్ ఎలా వచ్చాయో ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు 7 బ్యాండ్స్ వచ్చేసాయి. నేను ఆల్రెడీ మీకు లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అన్నిటి మీద సపరేట్ వీడియోస్ చేశాను. ఇన్ డెప్త్ అనాలిసిస్ ప్లస్ మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, అవి చూడండి. ఈ వీడియోలో నా జర్నీ గురించి మాట్లాడుకుందాం. నేను నవంబర్లో ఎగ్జామ్ రాశాను, నవంబర్ 2022. ఎగ్జామ్ రాద్దాం అనుకున్నప్పుడు నేను డైరెక్ట్ ఫస్ట్ డేట్ స్లాట్ బుక్ చేసేసుకున్నా. రిజిస్ట్రేషన్ అయిపోయి డేట్ స్లాట్ బుక్ చేసుకున్నా. అంత ప్రిపరేషన్ కూడా ఏం లేదు అప్పటికి. రాద్దాం అనుకున్నా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి డబ్బులు అరేంజ్ చేసా, బుక్ చేసేసా. నాకు 1 వీక్ 10 days అలా టైం ఉండే. నేను కూడా మీకు సజెస్ట్ చేసేది ఏంటిదంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. అంటే నాలాగా మరి 1 వీక్ కాకపోయినా 15-20 days కన్నా లేదా 1 month కన్నా మీ వీలుని బట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ కోసం అని కూర్చుంటే మీకు కాన్ఫిడెన్స్ రాదు. సర్లే తర్వాత రాద్దాం అని ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ బుక్ చేసుకున్నారనుకోండి, ఆ రోజు నాకు ఎగ్జామ్ ఉంది, సో నేను ఈ రోజులలో కంప్లీట్ చేసుకోవాలని ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. మీకు ఒక భయం కూడా ఉంటుంది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేసుకోండి మీ వీలుని బట్టి. ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతారో మ్యాక్సిమం ఎవరికైనా 20-15 daysలో అయిపోతుంది. అంత కష్టమేం కాదు. నేను మన వీడియోస్ మీకు చెప్పాను కదా, అన్నిటి మీద మీకు అనాలిసిస్ చేసి చెప్పానని. ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది సగం ఎగ్జామ్ గురించి. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్గా. నేను బుక్ చేసుకునేటప్పుడు మీకు తెలిసి ఉంటుంది, నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, మనం స్లాట్ బుక్ చేసుకున్నది LRWకి మాత్రమే, అంటే లిజనింగ్, రైటింగ్, రీడింగ్కి మాత్రమే. స్పీకింగ్ మన చేతిలో ఉండదు. వాళ్ళే నీకు సపరేట్ మెయిల్ పంపిస్తారు కొన్ని రోజుల తర్వాత, నీ స్పీకింగ్ స్లాట్ ఈ రోజు ఈ టైం కని. నువ్వు మరి దాన్ని చేంజ్ చేసుకోలేవు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అవి ఉంటే వాళ్ళకి మెయిల్ చేయాలి. అది కూడా 1 week ముందే అనుకుంటా, విత్ ప్రూఫ్స్. పెళ్లి గిల్లు అనుకుంటా చేయకండి, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఏదైనా సాలిడ్ ప్రూఫ్ లైక్ మేజర్ యాక్సిడెంట్స్ అలాంటి ఏమన్నా అయితే వాళ్ళు నీ డేట్ని చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. మోస్ట్లీ అలా ఎవరికి కావద్దని మనం కోరుకున్నాం. సో లిజనింగ్కి, రీడింగ్కి, రైటింగ్కి మనం స్లాట్ బుక్ చేసుకుంటాం. స్పీకింగ్కి వాళ్ళే ఇస్తారు. నా స్పీకింగ్ వచ్చేసి జస్ట్ 1 day బిఫోర్ వచ్చింది. ఫస్ట్ నాకు స్పీకింగ్ వచ్చింది అన్నట్టు. నేను 13th రోజు ఎగ్జామ్ రాస్తే నాకు 12th రోజు మధ్యాహ్నం స్పీకింగ్ స్లాట్ ఉండే. నా ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్, కానీ నేను హైదరాబాద్లో ఉన్నాను, వేరే దగ్గర ఉంటా. సో నేను పొద్దున్న లేచి బస్ ఎక్కి మెట్రో ఎక్కి లాస్ట్కి కట్ చేసి కుక్కర్పల్లి జస్ట్ 10 minutes బిఫోర్ నేను సెంటర్ దగ్గర ఉన్నా. హడావుడిగా పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్యాగ్ చూసారు, పాస్పోర్ట్ చూసిళ్ళు, చెక్ చేసిళ్ళు అంతా. తర్వాత ఫోటో తీసిళ్ళు, ఫింగర్ ప్రింట్ అడిగిళ్ళు. అంత అయిపోయిన తర్వాత రెడీ ఎగ్జామ్ కన్నారు. సరే రెడీగా నేనన్నా. టైం కూడా తీసుకోవాలి. నేను అసలు నాకు టెస్ట్ తీసుకుంది ఒక మ్యామ్, 50 to 60 ఏజ్ ఉంటుంది అమ్మకి, బాగా ఎక్స్పీరియన్స్డ్. ఆల్రెడీ ఆ మేడం నా కోసం వెయిట్ చేస్తుందట. ఆల్రెడీ ఆ రోజుకి స్లాట్స్ అన్నీ అయిపోయినాయి మధ్యాహ్నానికి. సో నాది లాస్ట్ స్లాట్. మీకోసం మేడం వెయిట్ చేస్తుంది, మీరు వెళ్ళండిగా అన్నారు. సరే అని లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పాస్పోర్ట్ తీసుకొని, పాస్పోర్ట్ చెక్ చేసుకొని, పేరు అడిగి కెమెరా చూపిస్తారు. అంటే పైన కెమెరా ఉంటుంది మనకి, ప్రతి రూమ్లో ఖచ్చితంగా కెమెరా ఉంటుంది, అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. ప్లస్ వాళ్ళ దగ్గర మైక్ కూడా ఉంటుంది, అది కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ స్పీకింగ్ వీడియోలు చెప్పాను ఎలా ఎగ్జామ్ జరుగుతుందని. సో మొత్తానికైతే స్పీకింగ్ అయితే గట్టెక్కింది. ప్రాబ్లం ఏమైందంటే నాకు థర్డ్ పార్ట్ ఆఫ్ స్పీకింగ్, అక్కడ ఒక క్వశ్చన్ దగ్గర నేను తడబడ్డా. అప్పుడు నార్మల్గా ఆమె రాసుకుంటుంది. నార్మల్గా మీరు స్పీకింగ్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదేదో రాసుకుంటుంటారు. ప్లీజ్ దయచేసి వాటిని పట్టించుకోకండి. నేను అలానే పట్టించుకొని భయపడిపోయినా. ఆమె ఏదో రాస్తుంటే నాకు 4 లాగా రాసింది అనిపించింది. కథ నేను స్పీకింగ్ దొబ్బింది, నాకు 4 bands వస్తాయని నేను అనుకున్నా. ఒక్కో క్వశ్చన్ తడబడడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ కూడా దొబ్బింది. లక్ ఏంటంటే నేను తడబడ్డది లాస్ట్ టైం అయిపోతుంది, ఇంకో 1-2 questions ఉన్నప్పుడు. ఆ క్వశ్చన్కి సడన్గా స్పాంటేనియస్గా ఆన్సర్ చేయలేకపోయినా. సో మీరు అలా చేయకుండా చూసుకోండి. నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అలా అయింది. బట్ నాకు స్పీకింగ్లో 6.5 వచ్చినాయి అసలు. కానీ ఆ రోజు అయితే నా మూడంతా ఆఫ్ అయిపోయింది. నేను మా ఫ్రెండ్ వాడి రూమ్కి వెళ్ళిపోయినా, ఇక ఏదో అయింది, దొబ్బింది అనుకుంటున్నాను. పోయి సపరేట్గా పడుకుంది. ఇక నెక్స్ట్ డే లిజనింగ్, రీడింగ్, రైటింగ్ గురించి పట్టించుకోలే, దొబ్బిందని అనుకున్నా. కానీ పొద్దున్న లేసి అయితే రాయాలి కదా ఎగ్జామ్. ఆ రోజు రాత్రి రొటీన్ గడిచిపోయింది. నెక్స్ట్ డే వాడు ఆఫీస్కి వెళ్ళిపోయిండు, నేను నా సెంటర్కి వెళ్ళిపోయా. 1/2 hour ముందు చేరుకున్నా. రయ్య నడిపిండు ర్యాపిడో బైక్ అతను. ఎక్కడ కింద పడతాడు అనుకున్నా. మొత్తానికైతే సేఫ్కి అయితే తీసుకుపోయిండు. సెంటర్కి వెళ్ళాక నేను కాసేపు కిందనే కూర్చున్నా. 1/2 hour ఉంది కదా అని. జస్ట్ 10 minutes ముందు వెళ్ళా.
10 minutes ముందు పైకి వెళ్ళిపోయేటప్పటికి అప్పుడప్పుడు వస్తున్నారు జనాలు. లోపలికి వెళ్ళిన తర్వాత సేమ్ ప్రాసెస్, పాస్పోర్ట్ చేస్తారు, బ్యాగ్స్ అన్ని లాకర్లో పెట్టమంటారు, వాచ్ ఏముండదు, ఐడి కార్డ్ లాగా ఇస్తారు. పోయి ఒక రూమ్ లో కూర్చోవాలి. ఇప్పుడు రూమ్ లో కూర్చోపెట్టి ఇన్స్ట్రక్షన్స్ లాగా చెప్పిళ్ళు, కొంచెం వాటర్ ఇచ్చిళ్ళు అంటే అక్కడ పెడతారు, మనం కాలర్ తీసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత రండి అని అందరిని ఒక క్యూగా ఎగ్జామ్ రాసే దగ్గరకు తీసుకెళ్లారు. ఆ రూమ్ లో మొత్తం కంప్యూటర్స్ ఉంటాయి. ముందు ఒక అతను 2-3 ఉంటారు ఇన్విజిలేటర్స్ లాగా ఇన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. సో కాపీ కొట్టడానికి ఇంత కూడా ఛాన్స్ ఉండదు. బై ద వే నేను తీసుకున్నది కంప్యూటర్ బేస్డ్. సో ఇది కంప్యూటర్ బేస్డ్ గురించి పెన్ అండ్ పేపర్ నాకు తెలియదు. నన్ను అడిగితే నేను సజెస్ట్ చేసేది మాత్రం కంప్యూటర్ బేస్డ్. నేను ప్రతి వీడియోలో చెప్పాను, నేను సజెస్ట్ చేసేది కంప్యూటర్ బేస్డ్. నా దరిద్రం ఎట్లుంటదంటే చిన్నప్పటి నుంచి ఏ ఫైనల్ ఎగ్జామ్ అయినా నా సీటింగ్ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఆర్ సెకండ్ బెంచ్ లోనే వస్తుంది. నా 10th అంతే, నా ఇంటర్ అంతే, ఆఖరికి గ్రాడ్యుయేషన్ అప్పుడు కూడా, అండర్ గ్రాడ్యుయేషన్ అప్పుడు కూడా అదే పరిస్థితి. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ కంప్యూటర్ నాది, సెకండ్ రోల్. అయినా నిజం చెప్పాలంటే ఈ కంప్యూటర్ వచ్చిన ఏం లాభం, కాపీ కొట్టలేము. ఆల్రెడీ అన్ని CCTV కెమెరాలతోటి ఉంటది, ప్లస్ 2-3 ఇన్విజిలేటర్స్ అటు తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు కాపీ కొట్టడానికి ఛాన్సే ఉండదు. పక్కకి తిరిగి ఎవరిని అడగడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో మీరు ఏమన్నా హోప్ తోటి పోతే కాపీకి తీసేసుకోండి, అసలు కాపీ కొట్టలేరు. ఒక్కవేళ బై ఛాన్స్ దొరికినా బ్యాన్ చేస్తారు. మళ్ళీ అంత కథ అవసరమా? రిస్క్ తీసుకోకండి. ఉన్న పోతే ఉంచుకున్న పోతే. అప్పుడు ఫస్ట్ కంప్యూటర్ దగ్గర కూర్చున్న తర్వాత వాళ్ళు నీకు స్లిప్ ఇస్తారు, దాంట్లో నీ లాగిన్ ఉంటుంది, ఐడి ఉంటుంది, లాగిన్ అయిపోయిన తర్వాత హెడ్ ఫోన్స్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ వాల్యూమ్ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ లిజనింగ్ ఉంటుంది, లిజనింగ్, రీడింగ్, రైటింగ్ ఆర్డర్లో ఉంటాయి. హెడ్ ఫోన్ వాల్యూమ్ చెక్ చేసుకొని ఎగ్జామ్ స్టార్ట్ చేయొచ్చు. లిజనింగ్ అయిపోయింది, ఓకే లిజనింగ్ బాగానే పర్ఫామ్ చేసా అనుకున్నా. రీడింగ్ వచ్చేసరికి రీడింగ్ లో నాకు ఫస్ట్ 10 లైన్ చెప్పినట్టు హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సెకండ్ ప్యాసేజ్ నాకు ఎప్పుడైనా టఫ్ అనిపిస్తుంది, అక్కడ 15 minutes బొక్క పడ్డది. థర్డ్ ప్యాసేజ్ కోసం నాకు 10 minutes ఉన్నది. అంతా హడావుడిగా చేసిన రీడింగ్. నా దరిద్రం ఏంటంటే ఖచ్చితంగా అన్నిట్లలో ట్రూ ఫాల్స్ నాట్ గివెన్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి ప్రతి ప్యాసేజ్ లో. నాకు అవిటితోటే ప్రాబ్లం, అవే వచ్చినాయి. అక్కడ కన్ఫ్యూజ్ అయింది కొంచెం. అందుకే రీడింగ్ లో కూడా 6.5 వచ్చినాయి, లిజనింగ్ లో నాకు 7.5 వచ్చినాయి, మిగతా అన్నిట్లలో 6.5 వచ్చినాయి. ఓవరాల్ గా 7 అయింది బ్యాండ్. సో రీడింగ్ ఏదో ఒక రకంగా రాసేదా. నెక్స్ట్ రైటింగ్ ఏమైందంటే టాస్క్ 1 లో నేను హాఫ్ అన్ అవర్ ఇచ్చేసిన. ఇక్కడ కూడా ఫస్ట్ రైటింగ్ దగ్గర హాఫ్ అన్ అవర్ పోయింది. యాక్చువల్గా అయితే మీరు నా రైటింగ్ వీడియో చూస్తే ఐడియల్ టైం రైటింగ్ ఏంటిదంటే టాస్క్ 1 కి 15 to 20 minutes, టాస్క్ 2 కి 40 minutes. కానీ నాకు టాస్క్ 1 లోనే హాఫ్ అన్ అవర్ పోయింది. టాస్క్ 2 కంప్లీట్ అవుతుందో కాదని చాలా భయపడినా. కానీ మొత్తానికైతే టాస్క్ 2 నిజం చెప్పాలని నేను చాలా ఫాస్ట్ టైప్ చేసేసి, నేను అనుకోలే అంత ఫాస్ట్ అయిపోదని. నాకు 10 minutes బిఫోర్ నా రైటింగ్ మొత్తం అయిపోయింది. సో నేను మళ్ళీ బాగా చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా చదువుకొని ఎగ్జామ్ రాసేసా. అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయినా. మీకు తెలిసిందే మనకి కంప్యూటర్ బేస్డ్ అయితే కరెక్ట్ 13 days కి మన రిజల్ట్ వస్తుంది. సో నాకు ఆ 13 days నాకు వచ్చేమైన టెన్షన్ ఉండే, వస్తుందా రాదా అని. మొత్తానికి 13th day రోజు కరెక్ట్ IELTS వాళ్ళ వెబ్సైట్ లో చూసుకున్నా. యాక్చువల్గా అయితే నీ రిజల్ట్ మొత్తం నీకు ఆల్రెడీ నీ ఫోన్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది. నువ్వు ఏ వెబ్సైట్ లో చూసుకొని అవసరం లేదు, వాళ్ళు ఆటోమేటిక్ గా నీ ఫోన్ కే మెసేజ్ పంపుతారు. కానీ నాకు అప్పటి వరకు బాగలే. దాదాపు నేను వీడియోస్ చూస్తే అందరు ఏమన్నారంటే సాయంత్రం వరకు మెసేజ్ వస్తుంది అన్నారు. రిజల్ట్ 13th day రోజు సాయంత్రం వరకు మెసేజ్ వస్తుంది. నాకు బాగట్లేదు, నాకు మస్తు టెన్షన్ ఉండే. నేను IELTS వాళ్ళ వెబ్సైట్ లో చెక్ చేస్తూ ఉండే. పొద్దున్న 10:30 అరౌండ్ అనుకుంటా చెక్ చేసా, చూస్తే 7 band వచ్చింది. కానీ నాకు ఇంకా మెసేజ్ రాలేదు కాబట్టి అది కరెక్టో కాదో నాదేనో కాదో అని నాకు ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో నేను నమ్మలే. చెప్పిన పేరెంట్స్ కి క్లియర్ అయింది అనుకుంటా, కానీ సాయంత్రం చూడాలి మెసేజ్ వస్తుంది క్లియర్ అయినట్టేగా అనుకున్నా. ఆ రోజు సాయంత్రం నేను మూవీకి వెళ్తుండే. ఎగ్జాక్ట్లీ 6 o'clock కి మెసేజ్ వచ్చింది, మీ IELTS స్కోర్ band 7, లిజనింగ్ లో 7.5, మిగతా వాటిలో 6.5 అని, ఓవరాల్ 7 అని మెసేజ్ వచ్చింది. అమ్మయ్య అనుకున్నా. మొత్తానికి ఇలా జరిగింది నా IELTS ఎగ్జామ్. 4.5 to 7 band అన్నావు కదా, అదేంటిది ఎక్కడ ఏం మాట్లాడలే అనుకోకండి. యాక్చువల్గా అయితే నేను ఆ 1 week 10 days లో ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాక్ టెస్ట్లు అని 2-3 రాసా. రైటింగ్ ఒక మాక్ టెస్ట్ రాసా, చూసుకుంటే దొబ్బింది స్కోర్. ఎంత 5 అంత కనిపించింది. స్పీకింగ్ కి లిజనింగ్ కి మాక్ టెస్ట్ రాసా. స్పీకింగ్ మాక్ టెస్ట్ రాస్తే 4 వచ్చింది, రీడింగ్ మాక్ టెస్ట్ రాస్తే 4.5 వచ్చింది. ఒక లిజనింగ్ కొంచెం మంచిగా వచ్చేది నాకు. ఏదైతే ఇదైంది అని ధైర్యంతో నేను ఎగ్జామ్ సెంటర్ పోయినా. ఏం చెప్పాలంటే ఇంకా దేవుడి దయ వల్ల సక్సెస్ అయింది. నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రాక్టీస్ చేయండి అబ్బా, నాలాగా వెళ్ళిపోకండి. మీకు 15,000 బొక్క పడుతుంది. సో ప్రాక్టీస్ చేసుకోండి బాగా. మన వీడియోస్ చూడండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. వాటిని చూస్తే మీకు ఎగ్జామ్ గురించి పూర్తి
ఐడియా వచ్చేస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో దాన్ని బట్టి మీ రిజల్ట్ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే నేను ఇచ్చిన టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి ఫాలో అవుతూ మంచిగా ప్రాక్టీస్ చేయండి. రోజు ఖచ్చితంగా ప్రతి మోడల్ ప్రాక్టీస్ చేయండి ఫర్ 1 వీక్. చాలా అది మస్తు ఎక్కువ. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా లైక్ చేయండి. మీ థాట్స్, మీ ఎక్స్పీరియన్సెస్ కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా దగ్గరలో ఎగ్జామ్ రాస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదే మనకి మోటివేషన్. వచ్చే వీడియోలో కలుద్దాం.